హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇలా చిన్న రైడ్ వెళ్దామని వచ్చాం బయటికి. సడన్ గా ఒక ప్లాన్ వేసుకున్నాం, వండర్లా వెళ్దామని. అసలు అనుకోలే. నేను కలిసి వండర్లా ఇప్పుడే జస్ట్ అలా ఛాయ్ తాగడం వచ్చి వండర్లా ప్లాన్ వేసినాం. వచ్చేసాము. కొత్తపూర్ దగ్గరలో ఉన్నప్పుడు గుర్తొచ్చింది బ్లాగ్ చాలా రోజులైందని. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. బ్లాగ్ అప్లోడ్ చేసి అందుకే మళ్ళీ లాంగ్ వీడియో తీస్తున్నా. బైక్ లేదు, ఏం లేదు, సెటప్ అసలు లేనే లేదు. అలా డైరెక్ట్ వీడియో స్టార్ట్ చేసిన. బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువగా ఉంది, అందుకే డైరెక్ట్ ఇంకా వండర్లో వెళ్ళాక స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. ఎంఎస్ చేసుకొని వెళ్తున్నాం ఈరోజు. ఎంఎస్ 125. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అలా వీడియోస్ తీస్తాం. వండర్లోకి వెళ్ళాక కలుగుతాం. క్రేజీ థింగ్ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఓటెక్కారు అసలు క్రేజీ. ఆ మీసాలు కట్టమంటే చూడండి. ఇప్పుడైతే బైక్ అవుతుంది. మీసాలు చూడండి ఎంతగానో పెంచాడంటే అసలు. ఆ మీసాలే కాదు. వచ్చేసినాము. 2.5 ఆల్మోస్ట్ వచ్చేసాం దగ్గరికి. అసలు రోడ్స్ కుక్కలు ఎంపై సడన్ ప్లాన్ ఎట్లుంది. సడన్ ప్లాన్ చిన్నప్పుడు రోడ్ల సాగులే కానీ ఉంటాయి. ఆల్మోస్ట్ వచ్చేసాం. అక్కడ అదే ఆల్మోస్ట్ వచ్చేసినాం మేము. కంప్లీట్ గా వచ్చేసినాం. పక్కన అక్కడ కనిపిస్తుందా అంతా వండర్లాదే. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి చాలా బస్సెస్ వస్తున్నాయి ఈరోజు. వీకెండ్ సాటర్డే క్రౌడ్ ఎక్కువ ఉన్నట్టుంది. పోనీ అమ్మనే క్రౌడ్ చాలా ఫుల్ గా ఉంటట్టుంది. అండ్ టీ షర్ట్ చూపించింది ఎంట్రన్స్ లోనే. టీ షర్ట్స్ షర్ట్స్ మెస్సీ కోసం అనుకుంటది అమ్మాయిలు. ఫుల్ అసలు మొత్తం బస్సు నిండా గర్ల్స్ నిండిపోయారు. అసలు మాడు పంట వండింది ఈరోజు. పంట వండింది ఈరోజు. అనుకున్నా అడు తిరిగి ఇటు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మామూలుగా లేదు అసలు. ఎంట్రీ అయినాం గాయస్ ఆల్మోస్ట్. బాబా ఇటు రైట్ లో చూసుకున్నా, బ్యాక్ సైడ్ చూసుకుంటా. స్కూల్ బస్ లో చూసిరా, మామూలుగా లేదు అసలు. ఫైనల్ గా ఇది గాయస్. బా క్రౌడ్ చూడండి గాయస్. అది ఎంత అక్కడ ముందు మన వెహికల్స్ పార్కింగ్. ఇప్పుడు మేము ఈచ్ టికెట్ మాకు 3,100 ఏమో, 3,300 పడ్డది విత్ జిఎస్టీ. అండ్ తీసుకుంది ఫాస్ట్ ట్యాగ్ లా విఐపి పాసెస్. ఏమో మొత్తం ఇక్కడ క్రౌడ్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ కనుక 6,000 నెంబర్ చిల్డ్రన్స్ అంట. ఇంట్లో రైడ్స్ దొరకాలంటే చాలా కష్టం. అందుకని విఐపి పాసెస్ తీసుకున్నాం ఇంకా డైరెక్ట్. ఏం చేయాలో తెలియక మాడేమో ఐడి కార్డ్ మర్చిపోయి లేకపోతే వాడి మీద దగ్గుతుండే వేసిన కొడుకు. అరే ఇన్ని ఏదో ఒక రోజు కొడతారా బుర్కేసుకొని మన అనీష్ కాలేజ్ కింద బట్టేసి పాయింట్ కాడ కుక్కని కొట్టినట్టు కొడతారా. కంప్లీట్ గా లోపలికి ఎంటర్ అయిపోయినాం. లాకర్ కూడా తీసుకున్నాం. లాకర్ కు 400. అండ్ మా డ్రెస్సులు కూడా చేంజ్ అయిపోయినాయి. ఎట్లున్నా చెప్పండి డ్రెస్ లో అవుట్ఫిట్స్ సంకనాకపోయినాయి మొత్తం. లంగాలు చేస్తున్నాం. రోలర్ కోస్టర్ ఎక్కుతున్నాం. మా బతికి అయిపోయింది రోజు. బతుకుంటా మళ్ళీ కలుగుతాం గాయస్.
పక్కన వచ్చారు. అసలు క్రేజీ బ్రో. ఏడికెళ్ళా విఐపి ఎంట్రీ ఫాస్టాగ్ వల్ల. ఫాస్టాగ్ త్రూ ఏడికెళ్ళా విఐపి ఎంట్రీ. మా లైన్ చూడండి మొత్తం ఖాళీ ఖాళీ లైన్ అంతా ఇద్దరమే ఉన్నాం ఇలా. విఐపి ట్రీట్మెంట్ ఎట్లుంది ఎక్స్పీరియన్స్? 200 feet 300 ఉంటుంది కదా ఈజీగా. 300 కూడా కాదు, ఆల్మోస్ట్ ఒక 10-40 floors పైన ఉన్నాము. మామూలు రేట్ కాదు అసలు. చూడు అక్కడ ఉన్నాయి స్లైడ్స్, కింద ఉన్నాయి స్లైడ్స్, అవి ఎక్కాలి. అక్కడ పక్కన చూసుకుంటే మన ఓవర్ ఎగ్జిట్ 7, ఎగ్జిట్ 12 ఓవరారు. కింద ఇక్కడ ఉన్న 6 ఎక్కాలి. నెక్స్ట్ అక్కడ ఉన్నాయి అవి ఎక్కాలి. ఈ తమ్ముళ్ళు ఏ స్కూల్ రా మీదంతా? ఎక్కడ? గోపాలరావుపేట. అక్కడి నుంచి వచ్చిరా మీ స్కూల్ నుంచి? గ్రేట్ రా. మరి మీరు మాత్రం ఉన్నారేంద్రా? అంతేనా? భయపడ్డారా? ఇక ఈడొకడు ఉంది చూడండి. కొంచెం ఎక్స్ట్రీమ్ అనిపించింది ఇది. బాగుండి మాత్రం పంపించిన. ఎట్లా కాళ్ళు ఇప్పుడు హాయిగా ఎంజాయ్ చేస్తుండు. సావే ఆడికి అర్థం కావట్లేదు. హాయిగా ఎంజాయ్ చేస్తుండు భయ్య. కాళ్ళు చిన్న పోతుంది పైకి. ఆల్మోస్ట్ ఆ డెడ్ అని కనిపిస్తున్నా. ఇక్కడికి దగ్గర దగ్గర ఒక 3 floors ఉంటది, 3-4 floors ఉంటది. అయిపోయాడు పని. త్రీ, 2, 1, 0 టైమ్ అప్. టెన్ రైడ్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం మేము. అండ్ మా మొబైల్కి వాటర్ పౌచ్ అడిగాం. ఎంత చెప్పారు తెలుసా కాస్ట్? 350. ఇంకో లాకర్ తీసుకోవచ్చు. ఎట్లా మా ఎక్స్పీరియన్స్? ఇంకా నాకు తెలిసి 6 months ఇంకోసారి మళ్ళీ వస్తాం. అసలు విజిట్ అవ్వాల్సిన ప్లేస్ అయితే ఇది. అండ్ మా ఫుడ్ కోర్ట్ కూడా వచ్చింది. మాకు టికెట్లు ఫుడ్ కోర్ట్ అయితే చెప్పారో అక్కడ కూడా వచ్చేసాం. అండ్ ఇంకా ఫుడ్ తినేసి నెక్స్ట్ రైడ్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇంకా మొత్తం వాటర్ రైడ్స్కి వెళ్ళిపోతాం. ఎక్స్పీరియన్స్ నార్మల్ అయితే బాగుంటుంది. కంప్లీట్ చేసుకొని మేము వచ్చినాము. అక్కడ పైన చాలా వస్తాయి. డన్. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చి ఒక నిమిషం 5:50 ఎగ్జాక్ట్ 5:50 మేము 11కి ఎంటర్ అయినాం లోపలికి. మా రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బయటికి ఎగ్జిట్ అవ్వడానికి వెళ్తున్నాం మేము. కానీ ఫుల్ ఫన్ బ్రో, అసలు మామూలు కాదు. ఎట్లుందా ఫన్? రైడ్స్ అసలు మామూలుగా లేవు, స్పెషల్లీ వాటర్ రైడ్స్. అండ్ చాలా బాగుంది.
మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జల్దీ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చాలా వస్తాయి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి కంటిన్యూ వస్తూ ఉంటాయి వీడియోస్. ఎక్కువ షార్ట్ వీడియోస్ పెడదాం. దాని తర్వాత అప్పుడప్పుడు వీకెండ్స్ మంత్లీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇంటికి వెళ్ళక కలుద్దాం గాయస్. మేము బైక్ తెచ్చాం, చలి సావ కొట్టేస్తుంది ఇప్పుడు. ఓకే, దట్స్ ఇట్ టుడే గాయస్. ఇప్పుడే మొత్తం మేము కంప్లీట్ చేసుకొని ఫైనల్లీ మా బైక్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం డైరెక్ట్ ఇంకా ఇంటికే. ఇంక ఇక్కడితో మధ్యలో ఒక చిన్న ఛాయ్ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇంకా 1.5 hours చెప్తున్నాం ఇంటికి. ఇంకా మళ్ళీ మ్యాప్ ఓపెన్ చేస్తే అప్పుడు లోపు ఇంటికి వెళ్ళిపోతాం. కానీ దట్స్ ఇట్ టుడే గాయస్. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఇప్పుడే పార్ట్ 1 పార్ట్ 2 అని పెడితే వాళ్ళు చూడరు. సో అందుకే తొందరనే క్లోజ్ చేస్తున్న వీడియో వచ్చి. హార్డ్లీ 12 minutes ఉంటారు చూసుకుంటా. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది అనుకుంటున్నా తెలిసి. చాలా రైట్స్ ఇంకా కవర్ చేయలే వీడియో లెంత్ అని చెప్పి. సో దట్స్ ఇట్ టుడే గాయ్స్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం